First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. గతంలో మీరు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు ఇంద్రుడు చంద్రుడు లాగా చూశారు మీరు కేసీఆర్ గారిని. ఇప్పుడు ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత భయంకరంగా చిత్రీకరిస్తున్నారు? 1 minute నేను ఏ పార్టీలో చేరినా నేనుగా వెళ్ళను, వాళ్ళు పిలిస్తేనే వెళ్తాను. కేసీఆర్ గారు డైరెక్ట్గా ఢిల్లీ నుంచి నాకు ఫోన్ చేసి అమ్మా ఈ ఉద్యమంలో నువ్వు రావాలి అని ఆయన స్వయంగా పిలిస్తే వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడప్పుడే ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఆ ఉద్యమంలో నిజంగా కూడా అన్నా నేను తెలంగాణ ఆడబిడ్డని, ఉప్పు కారం తింటాం, రోషం ఎక్కువ ఉంటుంది మనకి. ఈ ఉద్యమంలో నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా నేను ఆడోళ్ళు ఉప్పు కారం తింటారు కానీ రోషం పాత్రకు వచ్చేసరికి రాయలసీమ రోషం అనేది సినిమాలే తీస్తుంటారు కదా, తెలంగాణలో అంతకన్నా ఖతర్నాకులే ఎక్కువ తింటాము. కోపం రోషం బాగా ఎక్కువ ఉంటుంది. ఒక్క మాట అన్నామంటే కడప కూడా దొక్కము. ఆ లెవెల్లో ఉండేది ఏదైనా ఉందంటే తెలంగాణ ఆడబిడ్డలకు పర్టికులర్గా ఉంటుంది. ఆడ దాగరా, ఆడ చుట్టలు దాగరా, ఆడ కూడా తాగుతారు, చుట్టాలు తాగుతారు, ఆడ సిగాలు ఊగుతారు, ఆడ అంకాలమ్మలు అంటారు, ఇక్కడ పోలేరమ్మలు అన్నట్టు ఇక్కడ మంకాలమ్మలు అంటారు, ఇక్కడ సాగులకు దందానాలు డాన్సులు చేస్తారు, తాగుతారు, ఆడ కూడా తాగుతారు. తాగుడు అనేదానికి క్రైటీరియా తీసుకోకుండా ఉంటే ఆడ మా అయ్య తాగలే, మా తాత వెనకటి ఎప్పుడో తాగినారు, మా అయ్యలు తాగలే, మేము తాగలే, మాకు అసలు తెలియదు. అయ్యలు నాన్నలు ఎవ్వరు కూడా రాజకీయాల్లో లేరు, మీరు రాజకీయాలకు వచ్చారు కదా, అయితే తాగాల మీరు అంటున్నారు కదా మా అయ్య తాగలే మా అమ్మ. అవును సార్, రాజకీయం వేరు తాగుడు వేరు. అంటే రాజకీయంలో ఉన్న వాళ్ళు తాగాలని ఏమన్నా రూల్ ఉందా? పర్టికులర్ గా మహిళలు తాగాలని రూల్ ఉందా? దాని వరకు మా ఇంట్లోకి రావాలంటే ఎవడు భయపడతాడు, మందు తాగినోడు ఉండాలంటే. మా ఇంట్లో సిగరెట్ తాగడం అలవాట్లు లేవు, మందు తాగేట వాళ్ళు మా ఇంట్లోకి రారు, వచ్చినా ఎక్కువసేపు ఉండరు, వెళ్ళిపోవాల్సిందే. సొంత వాళ్ళు అయినా సరే అమ్మో మా బావ తాగడం మా ఇంట్లో మా అక్క వాళ్ళ ఇంట్లో ఉండదు అని కనుక దూరంగా ఉండాల్సిన వాళ్ళే తప్ప మేము పెద్దగా ఆ లెవెల్లో ఉండే క్యారెక్టర్స్ కాదు. అది ఈ పప్పు సావాలంటే మా తాత తాగాడు, మా బండి రామయ్య తాత తాగాడు, మా డాడీ వాళ్ళ డాడీ తాగాడు. మళ్ళీ మా వాళ్ళు ఎవరు తాగుతారు? అంత రోజులు లేవు, అది లేవు. నాకు టీఆర్ఎస్లో అసలు మహిళలకు ఆ రోజుల్లో ఎంట్రీనే సరిగ్గా లేదు. నేను వెళ్ళిన ఆ కాలంలో అంత పెద్దగా ఏం లేదు. అప్పుడప్పుడే కొద్దిగా చిన్న వాళ్ళు వస్తున్నారు. ఆ టాప్ లెవెల్ ఉన్నదని నేను ఒక్కదానే ఉన్నాను. కానీ ఆయన ఎక్కడ ఏ రోజు కూడా పర్సనల్గా అమ్మాయి ఉద్యమంలో నువ్వు వచ్చి రా కూర్చొని నన్ను ఎప్పుడు ఆయన ఇన్వైట్ కూడా చేయలేదు. ఇకపోతే ఇబ్రహీంపట్నం గురించి తీసుకుంటే మీకు మొదటిసారిగా 1999లో అవకాశం వచ్చింది, వచ్చి రాగానే ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మంత్రి అయినారు. మహిళా విభాగము, ఎస్సీ సామాజిక వర్గం 2 ఈక్వేషన్లు కలిసి రావడంతో మీరు ఒక్కపాటుగా మంత్రి కూడా అయిపోయారు. సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా మీరు బాధ్యతలు చేపట్టారు. కానీ రాజకీయంగా పుష్పలీల గారి ఎదుగుదలకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఎక్కువగా దోహదపడ్డారు. 100%. ఓకే, అలాంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తర్వాత పుష్పలీల గారికి ఎందుకు గ్యాప్ వచ్చింది? ఎప్పుడు పొద్దున్న లేవగా నేను బాంచెను అని అనాలి, అన్న పొద్దున్న నేను ఏం చేయాలి అని అడగాలి, నీ ఎంబడి రావాలా అని అడగాలి. అడగగలనా? నేను వ్యక్తిత్వంగా అంటే ఇండివిజువల్గా ఒక లీడర్గా ఉండి ఎదిగిన క్యారెక్టర్ నాది. ఒక ఉద్యమం నుంచి వచ్చిన లీడర్ నేను. అలా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎంఆర్పీఎస్ ఉద్యమం నుంచి వచ్చిందని, అరెస్ట్ అయ్యిందని, ఎంఆర్పీఎస్ బిల్లును తర్వాత నేను ఏబీసీ వర్గీకరణ మంత్రి అయిన తర్వాత బిల్ పాస్ చేసిందని నా చేతుల మీద 2 సంవత్సరాలు ఆ ఫ్రూట్స్ మాదిలో అనుభవించారు ఆ రోజుల్లో. తర్వాత మళ్ళీ మా సోదరులు సుప్రీంకోర్టులో వేయడం ఆ రకంగా వచ్చిందని వచ్చిందని వీళ్ళ ఎక్స్పెక్టేషన్ అంటే ఎప్పుడు ఎమ్మెల్యే టికెట్ లోకల్ వాళ్ళకి ఇచ్చుకోలేదు. దేవేంద్ర గౌడ్ గారు ప్లస్ ఇక్కడ ఉన్నప్పటికి కూడా కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఇవ్వలేదు. కానీ అప్పటికి వచ్చేసరికి బీజేపీతో అలయన్స్ ఉండడం వల్ల కార్యకర్తలు మొత్తం అంతా లేదు ఈసారి మనమే తీసుకోవాలని ప్రెజర్ పెట్టడం వల్ల అప్పుడు ఒక మహిళగా నాకు అవకాశం వచ్చినప్పుడు సరే నేను కొత్తగా వచ్చిందని వాళ్ళు ఏమనుకున్నారు, అమాయకురాలు కదా మనం ఏం చెప్తే అది కూర్చుంటుందని. అంతెందుకు వాళ్ళకి ఏంటంటే పొద్దున్నే లేసి వాళ్ళ ఇంటి దగ్గర ఉండాలి, మనం వాళ్ళ ఆలోచన పరంగానే పనులు చేయాలి తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఒక ఎమ్మెల్యేగా నా ఇంటి దగ్గర ఒక మనిషి రాకూడదు. కాబట్టి ఎవరైనా వచ్చారంటే వాడిని వాయించడం, వాడి మీద కేసులు బనాయించడం ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ మధ్య కాలంలో అట్రాసిటీ కేసును బుక్ చేశాను మనం ఆయన మీద ఉద్యమంలో. ఎలా అంటే ఏమన్నాడు, పోయి నియోజకవర్గంలో నేను మహిళ కాబట్టి ఒక ఎస్సీని కాబట్టి ఆమె ఏం చేసింది లేదు నియోజకవర్గానికి, ఆమె చేసింది ఏంది రిజర్వేషన్ మీద సీట్ వచ్చిన ఆమె అని ఈ టైప్లో మాట్లాడడం వల్ల నేను అట్రాసిటీ కేసును ఆయన మీద బుక్ చేయడం అని అరెస్ట్ చేయించాలి. తర్వాత ఆయనను ఓడగొట్టడానికి కంకణం కట్టుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో అదే ఉంది. అయితే వాళ్ళందరూ ఐక్యమయ్యి ఎస్సీలు బీసీలు మైనార్టీలంతా కూడా ఒక ఐక్యమయ్యాం. అయ్యి ఇబ్రాహీంపట్నంలో ఒక పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఒకటే శబ్దం, మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఓడగొడతామని మేమందరం ఇంటర్నల్గా కూడా ప్రతిజ్ఞ చేసుకున్నాం. ఆయన ఎంత డబ్బులన్నా ఉండనియండి, ఏమన్నా ఉండాలి, ఈసారి కనుక ఇబ్రాహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి వారిని కేసీఆర్ టికెట్ ఇచ్చాడు కాబట్టి ఇంకా గెలుస్తామనుకుంటున్నాగా
ఆ గెలిచే దాంట్లో ఫస్ట్ లిస్ట్లో ఉంటాడు ఈయన. ఇంకా కొంతమంది మంత్రులు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉద్యమంలో లేని వాడిని మంత్రులు వేసుకొని ఉద్యమం లీడర్లు అందరిని తన్నిచ్చినోడు, ఉరికిచ్చి కొట్టించిన వాళ్ళని వాళ్ళని మంత్రులుగా పెట్టుకొని వాళ్ళు తెలంగాణ పెద్ద త్యాగం చేసిన వాళ్ళగా వాళ్ళని పెట్టుకున్నాడు. వీళ్ళు కొంతవరకు నాశనం చేస్తారు. కాబట్టి ఈయన ఇప్పుడు టికెట్లు ఇచ్చారు కదండి, అన్నీ గెలుస్తానంటున్నాడు కదండి. అందులో సగం మంది కాదు కదా, 75% పర్సన్స్ ఓడిపోతారు. సర్వే చేశారు మీరు? 100%. ఏ నియోజకవర్గం వెళ్ళినా నేనేం నా సర్వేతో పాటు మీ టీవీలో ఉన్న రిపోర్ట్స్, అందులో ఉన్న వితండ పార్టీలోనే ఉన్న వాళ్ళు టికెట్ రాని వాళ్ళు, ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు, ప్లస్ కొత్తగా లీడర్షిప్లో ఈయన నమ్ముకొని కొన్ని లక్షలు జీవితాలు ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసుకున్న వాళ్ళు, ఉన్న రూపాయి కూడా సంపాదించకుండా ఆ తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి నుంచి పనిచేసిన వాళ్ళు, టికెట్ ఆశిస్తున్న వాళ్ళు, అమరవీరుల కుటుంబాలు, ఎవరైతే తెలంగాణ కోసం చనిపోయిన బిడ్డలు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు, ఇంతమందిని కాదని అలాగే ఉద్యమాల్లో పనిచేసిన గద్దర్ లాంటి వాళ్ళని, విమలక్క లాంటి వాళ్ళని ఎన్ని హింసలు పెడుతున్నాడు. ఇలాంటి వాళ్ళంతా కూడా ఐక్యమైపోయారు. కాబట్టి కేసీఆర్ ఒక్కటి తెచ్చిన తెలంగాణ అని చెప్పుకోవడం మోసపూరితమైన మాట. గద్దర్ గారిని విమలక్క గారిని హింసలు పెడుతున్నారా? పెట్టలేదా? మరి ఈ మధ్యకాలంలో విమలక్క ఆఫీస్ను మొత్తం కూలదూసేయడం, ఆమెను ఖాళీ చేయించడం, చాలా హింస పెట్టాడండి. అట్లా ఆయన ఎక్కడైనా కూడా ఉద్యమకారులను ఒక పక్కన, కోదండరామే లైవ్ ఎగ్జాంపుల్ కదండి.